హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు క్యాప్సికమ్ టమోటా కర్రీ చేస్తానండి. ముందుగా క్యాప్సికమ్ అండి, 2 క్యాప్సికమ్ పెద్దవి, 3 ఉల్లిపాయలు, 3 టమోటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు వేసేసానండి. అవి వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాము. మరి ఉల్లిపాయలు ఎర్రగా రానవసరం లేదండి. ఈ మోతాదులో వచ్చాక టమోటాలు వేసేస్తామండి. కొంచెం అండి చిటికెడు ఉప్పు వేసాను, ప్రస్తుతానికి మగ్గనిద్దామండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసాను. ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు అండి, పసుపు కూడా ఇందులో వేసేసాను. మనం క్యాప్సికమ్ కూడా వేసేస్తామండి. ఇది బాగా మగ్గిపోయిన అవసరం లేదండి. ఒక మోతాదులో చూస్తున్నారు కదా, ఇలా మగ్గితే చాలండి. మరి మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మగ్గితే చాలండి. ఇది నేను ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు నేను తిన్నాను ఈ కర్రీ వేరే వాళ్ళు చేస్తే. ఇది మా ఇంట్లో చేయడం ఫస్ట్ టైం అండి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండి ఇందులో వేసేసాను. 1 కప్పు వాటర్ వేసానండి. కొంచెం ఇది వేసిన తర్వాత కొంచెం మగ్గిపోయాక, ఇందాక కొంచెమే కదండి సాల్ట్ వేసాను, ఇప్పుడు తగినంత వేసేసాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇందాక ఒక చిన్న కప్పుతో వాటర్ వేసాను, ఇప్పుడైతే నేను 1 గ్లాస్ నిండా వాటర్ వేసానండి. ఈ కర్రీ అంతా బాగా దగ్గర పడ్డాక కొంచెం కస్తూరి మేతి ఉంది కదండి, చూడండి, ఇదైతే కొంచెం నలుపుకొని వేసేసుకుందాము. ఇదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేస్తేను. తర్వాత మనం కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా క్యాప్సికమ్ టమోటా కర్రీ అండి, ఎంత బాగుందో. నేను రోటీలో మార్నింగ్ టిఫిన్కి రోటీలో వేసేసుకున్నానండి. అది కూడా మీకు చూపిస్తాను. చాలా కమ్మగా రోటీని కూడా నేను నెయ్యితో కాల్చుకుంటున్నానండి. ఎందుకంటే నేను వెయిట్ చాలా పెరిగిపోయానండి. కొంచెం వెయిట్ తగ్గుదాము, హెల్త్ పరంగా తగ్గాలనుకుంటున్నాను. అందుకని రోటీ, ఈ క్యాప్సికమ్ కర్రీ అండి, ఎటువంటి మసాలాలు లేకుండా క్యాప్సికమ్తో కర్రీ చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండింది. ఇది మేమైతే ఫస్ట్ టైం తిన్నామండి. అంటే బయట రెస్టారెంట్లో తిన్నాం కానీ ఇంట్లో చేసుకోవడం ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి. అన్నంలో కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.